మాజీ మంత్రి పేర్ని నానికి నిద్రలేని రాత్రులు మొదలయ్యాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో సూత్రధారి పేర్ని నానినే అన్నారు. 7,557 బస్తాల పేదల బియ్యాన్ని బొక్కేసిన పేర్ని నాని కేసు నుండి తప్పించుకునేందుకు భార్యను అడ్డం పెట్టుకుని సింపతి పొందే డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. పేర్ని నానితో పాటు ఆయన బినామీలకు కూడా నిద్రలేని రాత్రులు మొదలయ్యాయన్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై ఆయన ఫైర్ అయ్యారు. తాము కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలనుకుంటే అధికారంలోకి వచ్చిన మొదటి రోజే పేర్ని నానిని జైలుకు పంపించేవాళ్లమన్నారు. నేరం మగవాళ్లు చేసినా ఆడవాళ్లు చేసినా నేరం నేరమే అన్నారు. త్వరలోనే పేర్ని నాని బినామీ ఆస్తులపై ఈడీతో ఎంక్వైరీ చేయిస్తామని హెచ్చరించారు. నేరం ఎవరు చేసినా నేరమే. అది ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నేరం చేసిన వాళ్ళు నేరం కింద లెక్కే. దీంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి నువ్వే నేరగాడివి. అది గుర్తుపెట్టుకో పేర్ని నాని గారు. పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మాట్లాడి మేమేదో కక్ష సాధింపు చేయాలంటే మేము గవర్నమెంట్లోకి వచ్చిన ఫస్ట్ రోజే నువ్వు జైల్లో ఉండేవాడు. ఇది గుర్తుపెట్టుకో. ఇక నీకు నిద్రలేని రాత్రులే. త్వరలోనే ఈడీ ఎంక్వైరీకి కూడా మీ మీద ఈడీ ఎంక్వైరీకి కూడా మేము పెట్టించడం కూడా జరుగుతుంది. దొంగతనంగా దోచుకుని అక్రమంగా ప్రజలను మోసం చేసి పోర్ట్ ఏరియాలో అసైన్డ్ భూముల్ని బలవంతంగా వైట్ 100 రూపీ పేపర్ మీద రాయి చేసుకునే వాళ్ళతో ఇళ్ల స్థలాల భూములకి ఇచ్చింది వాస్తవం కదా. ఇవాళ నువ్వు చేసావు కాబట్టే తప్పించుకోవడానికి నెల రోజుల నుంచి ఊరు వదిలిపెట్టి పారిపోయి మేము డబ్బులు కట్టేశాం కదా మాకేం వద్దులే అని అనుకుంటా ఉన్నారు. దొంగతనం చేసిన దొంగే. డబ్బులు కడితే దొరైపోడు. మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆడవాళ్ళు గౌరవాల గురించి. ఆనాడు ఏమైంది మీకు? భువనేశ్వర్ గారి గురించి నిండు సభలో ఆడబిడ్డలను సోషల్ మీడియా కేసులు పెట్టించి వయసుతో కూడా చూడకుండా 70 సంవత్సరాలు 80